హలో ఫ్రెండ్స్, నమస్తే. బాగున్నారా? నేను మీ రమేష్ మరికంటి. ఆహ్, ఇక్కడ నా చేతి మీద ఏవో నెంబర్స్ రాసి ఉంచా కదా! ఇది మన కెమెరా క్లారిటీ, మొబైల్ కెమెరా క్లారిటీ లేకపోవడం వల్ల ఇలాగ అనిపిస్తుంది. నిన్న మీ రిజల్ట్ ఉదయం నాకు 10:30, 11 ఆ టైంలోనే తెలిసిందండి. ఏపీపీఎస్సీ మా ఫ్రెండు సమ్ సోర్స్ ద్వారా నాకు తెలిసింది. కానీ నిన్న మార్నింగ్ 4:30కి లేచి 5కి బయలుదేరి వెళ్ళిపోతే నైట్ 9:30 వరకు కూడా మాకు నిన్న డ్యూటీ ఉంది. స్టేట్ లెవెల్ ఫారెస్ట్ స్పోర్ట్స్ మీట్ జరుగుతుంది. అది మా రేంజ్లోనే, మా డివిజన్లో మా రేంజ్లోనే కండక్ట్ చేస్తున్నారు కాబట్టి అటెండ్ అయ్యాను. సరే, ఇవన్నీ మీకు అనవసరం. బట్ నిన్న మ్యాక్సిమం మన ఎఫ్బిఓ, ఎఫ్ఎస్ఓ రిజల్ట్స్ వచ్చినప్పుడు 90% మెంబర్స్కి నేను రెస్పాండ్ అయ్యా అండి. ఒక 10% మెంబర్స్కి మాత్రం రెస్పాండ్ అవ్వలేదు. వాళ్ళకి కామెంట్స్ కూడా నేను మీకు చూపిస్తా. ఎవరెవరు సక్సెస్ని ఎక్స్ప్రెస్ చేశారు అనేది నేను మీకు చూపిస్తా. మీకు అయితే ఈ వీడియోలో వీళ్ళ కామెంట్స్, తర్వాత ఇక్కడ రేషియో కూడా నేను ఈ చేతి మీద రాసింది కూడా మీకు వీడియో చేయడానికే నైట్ చేసి అప్లోడ్ చేద్దాం అనుకున్నా. రిజల్ట్ వచ్చిందనే చెప్పా. అది చెక్ చేసుకోవడం, ఆ ప్రాసెస్ కొంచెం చెప్పినట్లున్నా నిన్న వీడియోలో. అయితే ఈరోజు అదే టైంలో రేషియో కూడా చెప్పడానికి ట్రై చేద్దాం అనుకున్నాను. అయితే కొంచెం బిజీగా ఉండటం వల్ల కొంచెం ఏముంది, బాగానే బిజీగా ఉన్నా. దానివల్ల ఆ మైక్ సౌండ్లకి వాటికి నిన్న పాసిబుల్ అవ్వలేదు. ఇక్కడ ఈ విషయం ఏంటంటే, ఈ 90% మెంబర్స్కి మాత్రమే రెస్పాండ్ అయ్యాను. ఎవరికైనా రెస్పాండ్ అవ్వకుండా ఉండుంటే సారీ అండి. మళ్ళీ నేను నా హార్ట్ఫుల్గా క్వాలిఫై అయిన ప్రతి ఒక్కళ్ళకి ఎఫ్పిఓ ఎగ్జామ్కి కానీ, ఎఫ్ఎస్ఓ ఎగ్జామ్ నుంచి కానీ, ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కి క్వాలిఫై అయిన ప్రతి ఒక్కడికి కూడా నా హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్స్ అండి. అండ్ అంతే సీరియస్గా, అంతే హార్ట్ఫుల్గా మీకు ఆల్ ది బెస్ట్ కూడా చెబుతున్నా. అయితే ఇక్కడ నేను మీకు చూపించేది ఏంటంటే, ఇది మీరు ఆల్రెడీ క్యాలిక్యులేషన్ చేసే ఉంటారు. నెంబర్ ఆఫ్ వీడియోస్ కూడా వచ్చాయి. నేను ఈ 1 డే లేట్ చేయడం వల్ల చాలా వీడియోస్ పెట్టారు కొంతమంది. ఇది ఎఫ్ఎస్ఓకి సెలెక్ట్ చేసిన మెంబర్స్ అండి. నేను ఆల్రెడీ మన వీడియోలో మెన్షన్ చేశాను. 2346 మెంబర్సు. ఎగ్జామ్కి అటెండ్ అయిన వాళ్ళు వచ్చేసి 15,412 అటెండ్ అయ్యారు. 2346 మెంబర్స్ని సెలెక్ట్ చేశారంటే ఇక్కడ మీకు 23.4 మెంబర్స్ని సెలెక్ట్ చేశారు. అంటే ఒక పోస్ట్కి 23 మెంబర్స్ని, ఆల్మోస్ట్ అటు ఇటుగా 24 మెంబర్స్ని సెలెక్ట్ చేశారు. అదే ఎఫ్బిఓకి వచ్చేసి ఇవి 13,845 మెంబర్స్ని సెలెక్ట్ చేశారండి. ఈ 13,845 మెంబర్స్ అనేది చాలా పెద్ద నెంబర్గానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే 1,30,000 మెంబర్స్ రాసిన ఎగ్జామ్కి ఇంత మాత్రం తీసుకోవడం అంటే మంచి విషయమే. ఎందుకు ఇంతమంది వచ్చారనేది కూడా నేను, ఆ రేషియో ఎలా వచ్చిందనేది కూడా నేను మీకు చెబుతా. ఇక్కడ ఇంతమందిలో మరి ఎంతమంది అటెంప్ట్ చేశారు అంటే 97,000 మెంబర్స్ అటెంప్ట్ చేశారు. అటెంప్ట్ చేయడం అంటే ఏంటి, అప్లై చేసిన వాళ్ళు వేరు, ఎగ్జామ్కి అటెండ్ అయిన వాళ్ళు వేరు. వీళ్ళు 97,000 మెంబర్స్, 38 మెంబర్సు ఎగ్జామ్కి అటెండ్ అయ్యారు. దీనిలో మనకి ఇక్కడ చూడాల్సింది ఏంటంటే, మిమ్మల్ని పోస్ట్కి 20 మెంబర్స్ని మీకు సెలెక్ట్ చేశారు. అంటే మీరు 20 మందితో పోటీ పడాలి. అంటే మీ నెంబర్ పక్కన పెడితే 19 మంది మీకు పోటీ ఉన్నారు. అదే ఎఫ్ఎస్ఓ వాళ్ళకి ప్రిపేర్ అయ్యే వాళ్ళకైతే 23 మెంబర్స్తో పోటీ పడాలి. పోటీ తీవ్రంగా ఉంటుందండి. మనకి ప్రిలిమ్స్ అయిపోయిన వెంటనే సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాం. ఓకే, వెరీ గుడ్, చేసుకోవచ్చు. బట్ దీంతో సాధించింది ఒక 20% మాత్రమే. ఎఫ్పిఓ, ఎఫ్ఎస్ఓ ఎగ్జామ్స్లో అసలైన హర్డిల్స్ ముందున్నాయి. మెయిన్స్ ఉంది. మెయిన్స్ ఇక్కడ నుంచి మనం ఈ పెద్ద దీన్ని మనం హర్డిల్ని దాటుకుంటేనే మనం రేస్లో ఉంటాం. అక్కడ నుంచి వాకింగ్ టెస్ట్ ఇది కొంచెం ఈజీగా ఉంటుంది. సర్టిఫికేట్ వెరిఫికేషను ఇవన్నీ ఈజీగానే ఉంటాయి. మెయిన్స్ అనేది మనకి పెద్ద హర్డిల్ అండి. ఇది చాలా కష్టం. సో డైలీ మనం ఈ మెయిన్స్ వైపుకి మనం అడుగేస్తూ ఉండాలి. మెయిన్స్ క్లియర్ చేసే వైపుకి మనం అడుగేస్తూ ఉండాలి. మన ప్రతి ప్రయత్నం, మనం పేపర్ చదివినా, న్యూస్ పేపర్ చదివినా, ఏదైనా బుక్ చదివినా, లేదంటే వీడియో విన్నా, ప్రతిదీ కూడా నేను ఎలా అనేది కూడా నేను ప్లాన్ మీకు చెబుతా. ఇక్కడ చిన్న సబ్మిషన్ ఫ్రెండ్స్. నాకు ఫ్రెష్ యాస్పిరెంట్స్ మాత్రమే చూస్తారు, అది నాకు తెలుసు.
నోటిఫికేషన్స్ ద్వారా మన వీడియో అప్లోడ్ చేసినప్పుడు ఒక 500 వ్యూస్ వస్తే ఆ 500 వ్యూస్లో 50-70 మెంబర్స్ మాత్రం నోటిఫికేషన్ చూస్తున్నారు. మిగతా వాళ్ళంతా కూడా న్యూ పర్సన్సే చూస్తున్నారు. అయితే ఫ్రెండ్స్, ఎందుకు ప్రతిరోజు మనకి ప్రతి వీడియోకి న్యూ పర్సన్స్ ఎందుకు వస్తున్నారు? నోటిఫికేషన్స్ పోయినా కానీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎందుకు ఎక్కువ మంది చూడట్లేదు అనేది నేను ఒక చిన్న పాయింట్ బ్రదర్ ఫ్రెండ్స్. ఎక్కువ వీడియో చాలా లెందీగా ఉంటుంది, 20 మినిట్స్గా ఉండొచ్చు ఈ వీడియో. అయినా కానీ నేను ఈ పాయింట్ మెన్షన్ చేస్తున్నా. దయచేసి ఎందుకు కొత్త పర్సన్స్ వస్తున్నారంటే, ఈ FBO FSOకి సంబంధించి మనకి యూట్యూబ్లో మీడియాలో దొరికేది చాలా తక్కువ సోర్సెస్ అండి. వీటిలో ఎక్స్పీరియన్స్ లేకుండా చెప్పేవాళ్ళు చాలా తక్కువ. ఒక 2-3 ఛానల్స్ మాత్రమే ఎక్స్పీరియన్స్తో చెబుతారండి. ఆ ఫీల్డ్లో ఉండి చెప్పడం వేరు, బయట నుంచి చూడడం వేరు. ఆ సముద్రంలో దూకితే కానీ, నీళ్ళల్లో దూకితే కానీ లోతెంతో తెలుసుదంటే అంటారు కదా, అదే విధానం అనమాట. ఏదో చెప్పేస్తున్నారు, 70,000 శాలరీ ఉంటుంది, ఆ తర్వాత డెడ్ ఈజీ ఉంటుంది, రిస్క్ ఉండదు. కొంతమంది రిస్క్ ఉంటుంది అంటారు, వాళ్ళకి తెలియని చెబుతున్నారండి. జెన్యూనిటీ మిస్ అయింది అనుకున్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే, కొంచెం పర్లేదు వీళ్ళు ఆ డ్యూటీలో ఉన్నారట, ఆ జాబ్లో ఉన్నారట, వీళ్ళు పర్లేదు ఒక 90% జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇస్తారేమో అని న్యూ పర్సన్స్ మన ఛానల్కి వస్తున్నారు. ఇది నేను అర్థం చేసుకుంది. మరి 20% మాత్రమే నోటిఫికేషన్స్ వెళ్ళి సబ్స్క్రైబర్స్ ఎందుకు 20% మాత్రమే చేస్తున్నారు అంటే, బోరింగ్ కంటెంటు, కొంచెం నా కెమెరా క్లారిటీ లేకపోవడం, మరి ఏవో మొత్తానికైతే ఏవో నెగిటివ్స్ ఉన్నాయి. నేను అవి మ్యాక్సిమం రెక్టిఫై చేసుకుంటా, ఓకేనా. ఇంతమంది నాకు సబ్స్క్రైబర్స్ చూడట్లేదు, నోటిఫికేషన్ వెళ్ళినా కానీ చూడట్లేదు, ఇంతమంది కొత్తగా వచ్చి చూస్తున్నారు. ఇది నాకు చాలా పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉంది. సో దయచేసి మంచి ఛానల్స్, జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేవే చూసుకోండి. కొన్ని ఛానల్స్ ఉంటాయండి, అన్నీ చెప్పేస్తారు. అది ABO గురించి చెబుతారు, FBO గురించి చెబుతారు, గ్రూప్ 1 ఆఫీసర్స్ గురించి చెబుతారు, సివిల్స్ గురించి కూడా చెబుతారు. దేనిలో ఎక్స్పీరియన్స్ ఉండదండి, జైల్లో కూడా ఉండదు. దయచేసి వాళ్ళని త్వరగా కనిపెట్టి ఆ ఛానల్స్ వదిలేసి పక్కకు రండి. కామెంట్ బాక్స్ ఆన్లో ఉండదు. నేను కొన్నాళ్ళ తర్వాత కామెంట్ బాక్స్ ఆఫ్ చేస్తా, అంటే ప్రిపరేషన్లో ఉండాలి కాబట్టి. సరే, ఇదంతా కాదు, దాన్ని ఇంకొక టాపిక్ తర్వాత మాట్లాడతా. ప్రస్తుతానికైతే ఇదండి రేషియో. మరి కొంతమంది ఎలా సెలెక్ట్ చేశారు సార్, అక్కడ 24 మెంబర్స్ని, ఇక్కడ 20 మెంబర్స్ని ఒక పోస్ట్కి ఎందుకు తీసుకున్నారు అని చెప్పానంటే, ఇక్కడ ST కమ్యూనిటీలో ఉమెన్ పర్సన్కి ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎన్నైతే పోస్టులు ఉన్నాయో అంతమంది సెలెక్ట్ అయ్యే వరకు, ఫర్ ఎగ్జాంపుల్ ST కమ్యూనిటీ ఓవరాల్గా స్టేట్ వైడ్గా ఒక 40 వేకెన్సీస్ ఇచ్చారనుకోండి. ST కమ్యూనిటీలో ఉమెన్కి ST కమ్యూనిటీలో ఉమెన్కి ఈ 40th పర్సన్, లాస్ట్ పర్సన్ 40th పర్సన్ సెలెక్ట్ అయ్యేంత వరకు కింద వైపుకి వెళ్తారు ఆ లిస్టు. ఇక్కడ ఫస్ట్ టాప్ ర్యాంకర్ ఒక 130 మార్క్స్ వచ్చాయనుకోండి. 130 మార్క్స్ వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి ఈ ST కమ్యూనిటీలో ఉన్న ఉమెన్ 40th ఉమెన్ అంటే 40 పర్సన్స్ వచ్చే అంతవరకు కింద వరకు వెళ్ళి ఈ కట్ ఆఫ్ ఒక 35 దగ్గర, ఒక 40 దగ్గర, ఒక 50 దగ్గర చూస్తారు. చూసినప్పుడు 39 మెంబర్స్ మాత్రమే ST కమ్యూనిటీ ఉమెన్స్ ఉన్నారనుకో, ఆ 40th పర్సన్ కోసం ఇంకా కిందకి వెళ్తారనమాట. ఇలా ST ఉమెన్ కమ్యూనిటీలో ఉన్న ఉమెన్ పర్సన్ సెలెక్ట్ అయ్యేంత వరకు, ఎంతమంది అయితే ఎన్ని పోస్టులు అయితే ఉన్నారో అన్ని పోస్టులు పర్సన్స్ వచ్చేంత వరకు మ్యాక్సిమం కిందకి వెళ్తారు. ఇది జనరల్ కట్ ఆఫ్ అండి, జనరల్ కట్ ఆఫ్. దీనిలో ఓపెన్ కేటగిరీలో OC కమ్యూనిటీ వాళ్ళు ఉండొచ్చు, SC కమ్యూనిటీ వాళ్ళు ఉండొచ్చు, ఓకేనా. తర్వాత BC కమ్యూనిటీ వాళ్ళు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. చెబుతున్నా, మినిమం వాళ్ళకి బేసిక్ ఏంటంటే, వాళ్ళకి మెజర్మెంట్ దాన్ని ఏమంటారంటే బేసిక్ పాయింట్ ST ఉమెన్ కమ్యూనిటీ ఏదైతే ఉందో వాళ్ళు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో అన్ని పోస్టులు సరిపడా, అంతమందికి సరిపడా వాళ్ళు కట్ ఆఫ్ పెట్టిన దగ్గరికి సెలెక్ట్ అయి ఉన్నారా లేదా, ఇంకా తగ్గిస్తే ఏమైనా వస్తారా రారా. ఒకవేళ 100 మార్క్స్ కట్ ఆఫ్ పెట్టినప్పుడు ఈ 100 మార్క్స్లోనే ఈ 40 మెంబర్స్ ఉన్నారనుకోండి ST కమ్యూనిటీ ఉమెన్స్, కట్ ఆఫ్ 100. లేదు 40 మార్క్స్ కట్ ఆఫ్ పెట్టి చెక్ చేస్తే ఈ 40 ST కమ్యూనిటీ ఉమెన్స్ ఉంటే 40 కట్ ఆఫ్, లేదంటే ఇంకా తగ్గిస్తారు. ఇది అందువల్లే మనకి ఏమైందంటే, జనరల్ కట్ ఆఫ్లో ఇక్కడ మనకి FSOకి వచ్చేసి 24, FBOకి వచ్చేసి 20 మెంబర్స్ని తీసుకున్నారన్నమాట.
అయితే ఇక నా విషయం చెబుతా బ్రదర్. నేను ఎఫ్ఎస్ఓ క్వాలిఫై అయ్యాను. ఎఫ్ఎస్ఓ ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యాను. 0% అండి. నాకైతే నమ్మకం లేదు. నాకు 65.47 42 వచ్చాయి. ఓకేనా. మ్యాక్సిమం అవ్వకపోవచ్చేమోలే, మా డిస్టిక్లో ఉన్నది 3 పోస్ట్సే కదా, ఓవరాల్గా 100 వేకెన్సీసే కదా ఇచ్చింది అని చెప్పి అనుకున్నా. బై గాడ్స్ గ్రేస్, దేవుడి దయ వల్ల నేను కూడా సెలెక్ట్ అయ్యాను. నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి, డ్యూటీ చేస్తా, చదవాలి కాబట్టి కొంచెం రిస్కీయే, అయినా నా ప్రయత్నం నేను చేస్తా. ఇది ఫ్రెండ్స్. నేను తర్వాత ఈ మెయిన్స్ ఎప్పుడు ఉంటుంది అని చెప్పని అడుగుతున్నారు. మెయిన్స్కి ఏపీపీఎస్సి చైర్మన్కి తన టెన్యూర్, ఆ మేడం టెన్యూర్ అవడం వల్ల ఏమైందంటే ఆమె దాన్ని ఏమంటారంటే కొత్తగా న్యూ ఏపీపీఎస్సి చైర్పర్సన్ని రిక్రూట్ చేసుకోవాల్సిన అవసరం వచ్చింది. దీనికి తక్కువ టైంలోనే అవుద్దండి, పెద్దగా రిక్రూట్మెంట్కి టైం అయితే పట్టదు, తక్కువ టైంలోనే కంప్లీట్ చేస్తారు. ఎందుకంటే డిసెంబర్ 31కి ఆల్మోస్ట్ అటు ఇటుగా వేకెన్సీస్కి నోటిఫికేషన్స్ ఇవ్వడానికి ట్రై చేస్తారు. లేదంటే జనవరిలో జాబ్ క్యాలెండర్ ఇచ్చేసి ఈ జాబ్ క్యాలెండర్కి ఆ వేకెన్సీస్ని ఫిలప్ చేయడానికి వరుసగా నోటిఫికేషన్స్ రిలీజ్ చేయాలి. కాబట్టి దానికోసం ఏం చేస్తారంటే ఖచ్చితంగా చైర్పర్సన్ని త్వరగానే రిక్రూట్ చేస్తారు. ఓకేనా. అదైతే పెద్ద ప్రాబ్లం కాదు. మనకి మినిమం 60 నుంచి, నిన్న రిజల్ట్ వచ్చిందంటే ఈ రోజు నుంచి లెక్క పెట్టుకోండి, 45 to 60 డేస్ వరకు ఛాన్సెస్ ఉండొచ్చండి. ఇంకా ఒక 10-15 డేస్ వచ్చినా కానీ పెద్దగా అది మనకి ప్లస్ పాయింట్గానే తీసుకోవాలి. సో ఈ 60 డేస్, 45 నుంచి 60 డేస్ తీసుకుంటే, 2 months తీసుకుంటే, ఈ 45 డేస్కి టైం టేబుల్ వేసుకోండి. ఇఫ్ పాసిబుల్ 60 డేస్కి టైం టేబుల్ వేసుకోండి. ఈ 45 డేస్లోనే 1 టైం, 2nd టైం, 1st టైం రీడింగ్ కంప్లీట్ చేయాలి, రివిజన్ స్టార్ట్ చేసుకోవాలి. ఆల్రెడీ చదువున్న సిలబస్సే కాబట్టి. ఇకపోతే 60 డేస్కి వేసుకుంటే ఈ 15 డేస్ని రివిజన్కి చేసుకోవాలన్నమాట. సో 1st, 2nd టైం రీడింగ్ ఉండాలి, 1 or 2 times, 1 టైం, ఈ మినిమం 1 టైం రివిజన్ ఉండాలి. అట్ ది సేమ్ టైం 60 డేస్ వేసుకున్నా కానీ మినిమం 1 or 2 times 1st, 2nd రీడింగ్ ఉండాలి. అండ్ రివిజన్ కూడా 1 or 2 times రివిజన్ కూడా ఉండాలి. ఇలా ప్లాన్ చేసుకోండి. మీరు ఇన్ని డేస్గానే ప్లాన్ చేసుకోండి. ఓకేనా. ఇంకా మనకి 90 డేస్ ఉండొచ్చు, చైర్మన్ని రిక్రూట్ చేసి వాళ్ళు డేట్ ఇచ్చి ఇదంతా టైం పట్టుద్ది. కాబట్టి ఇన్ని డేస్కి ఉంటుందని చెప్పని నెగ్లెక్ట్ అయితే చేయొద్దు. ఓకేనా. ఎవరైతే డ్యూటీస్లో ఉండి ప్రిపేర్ అవుతున్నారో ఎఫ్ఎస్ఓకి, వాళ్ళు కొంచెం కేర్ తీసుకోవాలి, నాతో సహా. ఇదండి, నేను సెలెక్ట్ అయ్యానా లేదా అని చెప్పాను. తర్వాత ఎన్ని రోజులు ఇస్తారు ఎగ్జామ్కి, మెయిన్స్కి అనేది కూడా చెప్పాను. అయితే ఇప్పుడు మనోళ్ళు ఎవరైతే వాళ్ళ హ్యాపీనెస్ని ఎక్స్ప్రెస్ చేశారో అక్కడికి వెళ్తాయండి, ఏమనుకోవద్దు. ఇప్పుడే నాకు 33 minutes అన్న, నాకు నమ్మకం లేదు క్వాలిఫై అవుతానే, కానీ డైలీ మీ వీడియోస్ చూస్తాను. ఓకే బ్రదర్, మీరు చూడండి, నేను ఆల్రెడీ రెస్పాండ్ అయ్యాను. 73 ఎఫ్ఎస్ఓ, ఎఫ్బిఓ 92 రిజల్ట్స్, మెయిన్స్ ఎఫ్ఆర్ఓ రిజల్ట్స్ కోసం చూస్తుంటారా, చాలా బాగా చెప్పాయి, ఆయనకి రెస్పాండ్ అయ్యాను. ఆల్ ది బెస్ట్ బ్రదర్. తర్వాత 1:20 బోత్ ఎఫ్బిఓ ఎఫ్ఎస్ఓ రేషియో. ఎఫ్బిఓ నర్సీపట్నం జోన్ 30 marks, ఐఎమ్ క్వాలిఫైడ్ అన్న. కంగ్రాట్స్ బ్రదర్. తర్వాత ఎస్టీ క్యాండిడేట్స్ అన్యాయం చేసింది ఏపీపీఎస్సీ ఎఫ్బిఓ రిజల్ట్. చెప్పే కదండి, ప్రాసెస్ అయితే ఇది ఎస్టీ కమ్యూనిటీ ఉమెన్కి అందరికీ సరిపడా మళ్ళీ చెప్పలేను, అలా చేస్తారండి. ఇక్కడైతే అన్యాయం ఉండకపోవచ్చు, అది ఎవరి ఫీలింగ్ వాళ్ళది. నేను ఏపీపీఎస్సీని సపోర్ట్ చేయట్లేదు. సారీ బ్రదర్, మీకు న్యాయం జరగటానికి అవకాశం ఉంది. రాబోయే కాలంలో ప్రయత్నం చేయండి, మీరు ప్రయత్నిస్తూనే ఉండండి. నేను క్వాలిఫై అవ్వలేదు, బట్ సెలెక్ట్ అయిన ఆస్పిరెంట్స్ వాళ్ళకి ఆల్ ది వే. ఎంత స్పిరిట్ అండి, మంచి స్పోర్టింగ్ స్పిరిట్ అంటారు చూసారా, గ్రేట్ బ్రదర్. మీకున్న నేచర్ ఎవరికి ఉండదు, అదే రెస్పాండ్ అయ్యాను. అన్న ఎఫ్బిఓ క్వాలిఫైడ్ అన్న, మీ వీడియోస్ నా ప్రిపరేషన్లో మంచి మోటివేషన్ వచ్చాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్. నాదేం లేదు, కష్టం మీది, కళ్యాణి మీది. గాడ్ సెలెక్టెడ్ ఫర్ మెయిన్స్, ప్లీజ్ టెల్ హౌ యూ ప్రిపేర్డ్ ఫర్ ద మెయిన్స్ బ్రదర్. నేను చెబుతా అండి, ఆల్రెడీ ఇంతకుముందు కూడా చెప్పా, మళ్ళీ ట్రై చేస్తా. క్వాలిఫైడ్ ఫర్ మెయిన్స్ బ్రో. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది వెరీ బెస్ట్, కంగ్రాచులేషన్స్. జనరల్ ఎస్ఏలో ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్పండి కొన్ని, నేను ట్రై చేస్తాను బ్రదర్. క్లియర్డ్ సార్ బోత్ ఎఫ్బిఓ ఎఫ్ఎస్ఓ. ఓకే, గ్రేట్ అండి, 2 క్లియర్ చేశారు, గ్రేట్ పర్సన్. ఈ కష్టం యాడికి పోదు, మీకు ఖచ్చితంగా ఎఫ్ఎస్ఓగా సెలెక్ట్ అవుతారు. ఐఎమ్ క్వాలిఫైడ్ సార్, అప్లై చేసేటప్పుడు నాన్ క్రీమీ లేయర్ అప్లోడ్ చేయలేదు. ఓకే, ఇది పెద్ద ప్రాబ్లం ఏం కాదండి, మీరు మెయిన్స్ క్లియర్ చేయండి, సర్టిఫికేట్ వెరిఫికేషన్లో అది రెక్టిఫై చేసుకునే ఛాన్స్ ఇస్తారు. సార్ మంచి యాప్ చెప్పండి మెయిన్స్కి యాప్స్ ఫాలో అవడం కంటే బుక్స్ నమ్మండి. ఓకేనా.
యాప్స్ ఫాలో అవ్వడం కంటే బుక్స్ నమ్మండి. ఇది నా బెస్ట్ సజెషన్ అండి. నేను యాప్ పెట్టినా కానీ పెట్టను నాకు వద్దు. పెట్టినా కానీ నన్ను కూడా ఫాలో అవద్దు. మీ ఓన్ ప్రిపరేషన్, మీ ఓన్ స్ట్రాటజీ ఉండాలి. FBO 74 క్వాలిఫైడ్, కంగ్రాచులేషన్ బ్రదర్. FBO రిజల్ట్స్ ఎప్పుడన్నా చెప్పే కదండి. FBO రిజల్ట్స్ అదేంటి FBO రిజల్ట్స్ ఇప్పుడా? ఓకే, చూద్దాం. క్వాలిఫైడ్ ఫర్ ది FBO ఫ్రమ్ కర్నూలు ఎస్టీ కమ్యూనిటీ. ఓకే, క్లియర్డ్ ప్రిలిమ్స్ క్లియర్ చేశారట. ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు? కంగ్రాట్స్ బ్రదర్, సెలెక్ట్ అయ్యా బ్రదర్. నేను మెయిన్స్ ఎప్పుడు ఉండొచ్చు సార్? మెయిన్స్ కట్ ఆఫ్ అనేది జోన్ వైజ్ ఇస్తాడా లేక స్టేట్ వైడ్ ఇస్తాడా? మెయిన్స్లో ఎస్ఏ రిటర్న్ ఎగ్జామ్లో తెలుగులో రాసేటప్పుడు అక్కడ హైలైట్స్ ఇంగ్లీష్లో రాయవచ్చండి. ఎవరు ఏమనరు. అండర్లైన్స్కి వీటికి అబ్జెక్షన్స్ పెట్టరు. బట్ లేకుండా ప్రయత్నం చేయండి. ఎక్కడ డార్క్గా రాయడం, థిక్ చేసి దిద్ది రాయడం, అండర్లైన్స్ చేయకుండా రాకుండా మీకు వచ్చిన పాయింట్స్ని నోట్ చేసుకుంటే పెద్దగా ఇబ్బంది అయితే ఉండదు. ఓకేనా? వాటికి ఏం అబ్జెక్షన్స్. క్లియర్ బోత్ ఫిలిమ్స్ అండ్ FBO FS1. కంగ్రాచులేషన్ అన్న. ఎస్ఏ రైటింగ్కి బెస్ట్ స్కోర్ బుక్స్, ఆ సోర్స్ బుక్స్ చెప్పండి. ఎస్ఏ రైటింగ్కి బుక్స్ ఏం అవసరం లేదండి. నేను ఆల్రెడీ వీడియో చేసే చూడండి. మీరు నాకు వాట్సాప్ చేస్తే మీకు ఆ వీడియో ఫార్వర్డ్ చేస్తా. అన్న క్లియర్ అయింది. గ్రేట్ బ్రదర్ వేణుగోపాలరావు, కంగ్రాచులేషన్స్. నేను బోత్ FS ఎంతమంది ఉన్నారండి FBO FS. హాయ్ అన్న, బాగా వర్క్ చేశారు బ్రదర్. అన్న మెడికల్ సర్టిఫికేట్ కోసం నేను ఇది వీడియో చేస్తాను అండి ఖచ్చితంగా. ఇది నేను మ్యాక్సిమం ట్రై చేస్తా. ఉంది ఫిజికల్ ఫిట్నెస్ వీడియో అండి ఇది. నేను చాలా మన మీడియాలో నంబర్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి, బట్ నేను కూడా ఒక వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఐఎమ్ క్వాలిఫైడ్ బ్రో, కంగ్రాచులేషన్స్. బాలు వాసు, FBO క్వాలిఫైడ్ అన్న. మీరు FSOకి క్వాలిఫై అయ్యారబ్బా. నా గురించి అడిగిన ఫస్ట్ పర్సన్ అండి. అయ్యాను బ్రదర్, నేను కూడా అయ్యా. ఓకేనా? నేను కూడా అయ్యా. ఐఎమ్ క్వాలిఫైడ్ FBO సార్, థ్యాంక్ యూ. EWS కర్నూలు, ఐఎమ్ సెలెక్టెడ్ 65 మార్క్స్, కంగ్రాచులేషన్స్. ప్రిలిమ్స్ డేట్స్ బ్రో. ఇతను ఒకటి మిస్టేక్. నేను సెలెక్టెడ్ సార్. మెయిన్స్ ఎగ్జామ్ ఎప్పుడు ఉండొచ్చు బ్రో? ఐసైట్ ఉంటే FSOకి ఎలిజిబులేనండి. నేను FSO ఐసెట్ గురించి కూడా నేను ట్రై చేస్తాను అన్న. నేను FSO FBO రెండు. అబ్బో గ్రేట్ బ్రదర్ మీరు. మెయిన్స్ ఎప్పుడు ఉండవచ్చు? ఇదంతా మీకు టైం వేస్ట్ కదండి. టైం వేస్ట్ చేసుకోవద్దు. నేను కూడా ఈ టైం వేస్ట్ అన్నో. మీరు పెట్టిన అసలు కామెంట్ చేయడానికే కామెంట్ బాక్స్ ఓపెన్ చేయని ఈ రోజుల్లో మీరు పెట్టిన కామెంట్కి రిప్లై ఇచ్చి మళ్ళీ మీ కామెంట్ని చదివి వినిపిస్తున్నా. ఓకేనా? అర్థం చేసుకోండి. కొన్నాళ్ళ తర్వాత ఇది ఉండదనుకోండి, చెబుతున్నా. టైం వేస్ట్ అనుకోవద్దు, బట్ టైం వేస్ట్ చేసుకోవద్దు. సార్ హాల్ టికెట్ నెంబర్ అంటే రిజిస్ట్రేషనే కదా? అవునండి చెప్పాను. స్కోర్ 71కి కంగ్రాచులేషన్స్ బ్రదర్, క్వాలిఫై అయ్యారట. ఐఎమ్ క్వాలిఫైడ్ సార్, ఫీమేల్, ఎన్టీఆర్ డిస్టిక్, నందిగామ. సరిత చాట్ల, కంగ్రాచులేషన్స్ సిస్టర్. ఎస్ఏ రైటింగ్ రాసి అప్లోడ్ చేయన్నా. నేను ట్రై చేస్తాను బ్రదర్. ఇది ఎవరి కూడా రాసుకుంటే బ్రదర్ నేను మంచిదండి. నేను ఆ వీడియో కూడా పెట్టా, ఏ పాయింట్స్ని మెన్షన్ చేస్తూ చూసాక ఆ ఏరియాస్ నుంచి మీరే మ్యాటర్ కలెక్ట్ చేసుకుని రాస్తే బెటర్ అనమాట. ఓకేనా? అలా ట్రై చేయండి. నేను మోస్ట్లీ నాకు వీలుంటే చేస్తా, లేదంటే మ్యాక్సిమం ట్రై చేస్తా బ్రదర్. నేను మిమ్మల్ని డిసప్పాయింట్ చేయను. అమ్మయ్య ఐఎమ్ సేఫ్ అంటే క్వాలిఫై అయ్యాడు బ్రదర్. స్కోర్ కార్డ్ ఎప్పుడు వస్తుంది? వీటికేం స్కోర్ కార్డులు ఉంటాయి. ఇదండి. ఎవరైనా ఇంకా ఇక్కడ నుంచి నాకు వాట్సాప్లోకి వచ్చి కూడా ఒక 10-15 మెంబర్స్ నాకు చెప్పారండి. అందరికీ నేను కంగ్రాచులేషన్ చెప్పినా ఎవరికైనా రెస్పాండ్ అవ్వకుండా ఉండుంటే సారీ అండి. ఇది ఈ రోజుకి వీడియో. ఇప్పటికే 18 మినిట్స్ వచ్చిందండి. మెయిన్స్ టార్గెట్ చేయండి. మీరు సాధించింది జస్ట్ ఒక 20%, ఒక స్టెప్ ఎక్కారంతే. బట్ అక్కడికి వెళ్తేనే మెయిన్స్ క్లియర్ చేస్తేనే మనకి ఒక లెక్క ఉంటుంది. దానికి ఒక థిక్ ఉంటుంది, ఏదో ఉంటుంది కదా, అలా ఉంటుంది అనమాట. థ్యాంక్ యూ. ఆల్ ది వెరీ బెస్ట్ ఫ్రెండ్స్. బాయ్, గుడ్ నైట్.